హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నర్సిరెడ్డిని, పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం వారి అబ్బాయిని. మనమైతే ఈరోజు పల్నాడు జిల్లా రణచింతల మండలం రణచింతల గ్రామంలో అయితే వేలాంగిని మాత నర్సరీలో అయితే ఉన్నాం. ఈ నర్సరీ పెట్టి నాకు తెలిసి నేటికి దగ్గరగా 12-13 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ 12-13 సంవత్సరాల నుంచి కూడా ఈ నర్సరీలో నారు తీసుకెళ్తున్న రైతు సోదరులు వాళ్ళు నేను చాలామంది రైతులతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఈ వేలాంగిని మాత నర్సరీలో నారైతే చాలా బాగుంటుంది, నాణ్యమైన నమ్మకమైన నారిస్తారనేసి అయితే మంచి పేరు అయితే ఉండటం జరిగింది. అందుకోసమే ఈరోజు అయితే ఈ నర్సరీకి రావడం జరిగింది. ఎందుకంటే ఇంత గొప్ప పేరు మంచి పేరు ఉన్న నర్సరీ గురించి మనం మిగతా రైతులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. రైతు సోదరులారా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఈ నర్సరీ యజమాని వచ్చేసరికి గాదె ఫ్రాన్సిస్ రెడ్డి గారు. ఈయన 12-13 సంవత్సరాల నుంచి అయితే ఈ నర్సరీ నడుపుతున్నారు. ఈ నర్సరీ కనుక మనం ఒకసారి చూసుకుంటే ఆ నారు చూడండి ఎలా ఉందో. మొత్తం ఇక్కడ అన్ని రకాల మిరపనారు అయితే దొరుకుతుంది. అన్ని రకాలు అంటే ఇక్కడ మనం కొన్ని పేర్లు కనుక చెప్పుకుంటే రోజిన్ కంపెనీ వారి టెస్లా 111 ఒకటి, అలాగే బిఎస్ఎఫ్ కంపెనీ ఆర్మరు, మరి బిఎస్ఎఫ్ కంపెనీ ఆర్మరు, తర్వాత సింజంటా కంపెనీ వాళ్ళి 2043 5531, యుఎస్ కంపెనీ వాళ్ళి 341, ఇన్నామ్ 5, మరి ఇన్నామ్ 5 కంపెనీ వారి ఇండో అమెరికన్ కంపెనీ వారి నెంబర్ 5. ఇలా అన్ని రకాల మిరపనారు అయితే ఇక్కడ దొరుకుతుంది. మీరు ఒక్కసారి నారు చూడండి ఎంత బాగుందో. మీరు చూస్తున్న నారు నాకు తెలిసి దగ్గరగా 25 రోజుల నారు. ఇంకొక 13 రోజులు 15 రోజులకి, అంటే ఆగస్టు 15వ తారీఖు కల్లా మీరు నారు నాటుకోవాలి అనుకుంటే ఈ రణచింతల మండలం రణచింతల గ్రామంలోని వేలాంగిని మాత నర్సరీకి వచ్చి ఈ మిరపనారు చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల నారు ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల నారులోకెల్లా ఇక్కడ ఎక్కువగా కూడా చాలామంది రైతు సోదరులు అయితే వాళ్ళు సొంతగా ప్యాకెట్లు కొనుక్కొచ్చి ట్రేల లెక్క అయితే ఇక్కడ నాటించుకోవడం జరిగింది. ఎక్కువ రైతు సోదరులు ఈ నర్సరీలు అయితే రోజిన్ కంపెనీ వారి టెస్లా 111 అనే మిరపనారు, తేజ సరికొత్త తేజ హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా 111 అయితే నాటడం జరుగుతుంది. మీరు ఒకసారి చూసుకోండి నారు ఎలా ఉందో. చాలా నాణ్యతగా చాలా బాగుంది. నల్లగా ఎలా ఉందో చూడండి. ఎక్కడ తెగుళ్ళు లేకుండా, వైరస్ లేకుండా, బొబ్బర ముడత లేకుండా నారు చూడండి. 25 రోజుల నారు. ఇంకొక 15 రోజులు కనుక ఆగితే మీరు నాటుకోవడానికైతే బాగా ఉంటుంది. 40 రోజులప్పుడైతే నారు చాలా బలంగా చాలా దృఢంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి మీరు ఆగస్టు 15వ తారీఖు ఆగస్టు 17వ తారీఖు ఇలా ఈ టైంలో నారు నాటుకోవాలి అనుకుంటే మీరు వేలాంగిని మాత నర్సరీ రంటచింతల గాదె ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఈ నర్సరీలో మీరు నారు కొనుక్కోవచ్చు. ఈ నర్సరీ పెట్టి మనం చెప్పాం కదా స్టార్టింగ్లోనే, ఈ నర్సరీ పెట్టి దగ్గర 12-13 సంవత్సరాలు. ఈ 12-13 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఎక్కువగా ఈ నర్సరీలో వచ్చేసి రైతు సోదరులే సొంతగా ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని నాటించుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, మీకు మిరపనారు కావాలి అంటే మీరు ఈ వేలాంగిని మాత నర్సరీలో కొనుక్కోండి. ఇక్కడ ఎక్కువగా కూడా రైతు సోదరులు రోజిన్ కంపెనీ వారి టెస్లా 111 సరికొత్త హైబ్రిడ్ తేజ మిరప విత్తనం అయితే ఇక్కడ రైతులు ఎక్కువగా నాటుకోవడం జరిగింది. మీరు తేజ మిరప విత్తనాలు నాటుకోవాలి అనుకుంటే రైతు సోదరులారా, ఈ టెస్లా 111 అనే మిరపనారు అయితే చాలా బాగుంది. 25 రోజుల నారు కూడా చాలా బాగుంది. మొక్క దృఢంగా బలమైన వేరు వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి మీరు మంచి నాణ్యమైన నమ్మకమైన అధిక దిగుబడి వచ్చే హైబ్రిడ్ తేజ మిరప విత్తనం నాటుకోవాలి అని మీరు అనుకుంటే మటుకు ఖచ్చితంగా రోజిన్ కంపెనీ వారి టెస్లా 111 మాత్రమే నాటుకోండి. ఈ టెస్లా 111 అయితే చాలా బాగుంది. ఎక్కువగా రైతు సోదరులు ఈ నర్సరీలో ప్యాకెట్లు తీసుకొచ్చుకొని పెంచుకోవడం జరిగింది. మేము చూసిన దాంట్లో ఎక్కువగా ఇదే కానొస్తుంది ఎక్కువ. అందుకనే దాని గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ నర్సరీ మొత్తం మీరు తిరిగి చూస్తే ఈ టెస్లా 111 ఎక్కువగా ప్యాకెట్లు రైతు సోదరులు నాటుకున్నారైతే నర్సరీ యాజమాన్యం చెప్పడం జరిగింది. దానికోసం నేను మీకు ఈ వీడియో అయితే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు మిరపనారు ఏది కావాలన్నా కానీ ఈ రణచింతల మండలం రణచింతల గ్రామంలోని వేలాంగిని మాత నర్సరీకి వచ్చి మిరపనారు కొనుక్కోండి. ఇక్కడ పెద్ద కంపెనీలై నాణ్యమైన విత్తనాలు నమ్మకంగా రైతు సోదరులకైతే ఇవ్వటం జరుగుతుంది. నేను మీకు చెప్పాను కదా రోజిన్ కంపెనీ వారి సరికొత్త హైబ్రిడ్ తేజ మిరప విత్తనం టెస్లా 111 అని. చూడండి ఒక్కసారి మనం ఈ మొక్క ఎలా ఉందో గమనిద్దాం. చూడండి కింద కాండం కూడా ఎంత బలంగా ఉందో.
దీనికి బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది. చూడండి మొక్క నాణ్యత చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఇది 25 రోజుల పైరు. మీరు ఆగస్టు 15వ తారీఖు అలా ఒక 2-3 రోజులు అటు ఇటుగా నాటుకోవాలి అనుకుంటే మీరు ఈ టెస్లా త్రిబులోన్ సరికొత్త హైబ్రిడ్ తేజ మిరప విత్తనం నాటుకోవచ్చు. చూడండి ఎలా ఉందో వేరు వ్యవస్థ. 25 రోజులు. ఇది 25 రోజుల మొక్క కూడా కాండం కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత గడుసుగా ఉందో. ఆకులు కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకొక 15 రోజుల తర్వాత ఈ మిరపనారు కనుక చూస్తే మీరు అసలు ఈ మిరపనారుని విడిచిపెట్టి పోలేరు, అంత బాగుంటుంది. నాకు తెలిసి ఈ టెస్లా త్రిబులోన్ అనేది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, మార్కాపురం, త్రిపురాంతకం, వినుకొండ ఇటు సైడ్ అయితే రైతు సోదరులు ఎక్కువగా వేయటం అయితే జరుగుతుంది. చూడండి మిరపనారు ఎలా ఉందో. ఈ నర్సరీలో అన్ని రకాల మిరపనారు అయితే దొరుకుతుంది. ఒక టెస్లా త్రిబులోన్ అనే కాదు, అన్ని రకాల మిరపనారు అయితే దొరుకుతుంది. కాకపోతే ఈ నర్సరీలో ఎక్కువగా రైతు సోదరులు ఈ టెస్లా త్రిబులోన్ అనే హైబ్రిడ్ తేజ మిరప విత్తనం అయితే రైతు సోదరులు సొంతగా ప్యాకెట్లు తీసుకొచ్చుకొని నాటుకోవడం అయితే జరిగింది. రైతు సోదరులు ఇలా ఎక్కువ మంది ప్యాకెట్లు తీసుకొచ్చి నాటుకుంటున్నారనే ఉద్దేశంతో నర్సరీ యాజమాన్యం కూడా వాళ్ళ సొంత నారు కూడా పెంచుకోవడం అయితే జరిగింది. మీకు తేజ మిరప విత్తనాలు, తేజ నారులో మీకు నమ్మకమైనది, నాణ్యమైనది, అధిక దిగుబడి వచ్చే తేజ మిరప విత్తనం కావాలి అనుకుంటే రోజిన్ కంపెనీ వారి సరికొత్త హైబ్రిడ్ తేజ మిరప విత్తనం టెస్లా త్రిబులోన్. మీరు టెస్లా త్రిబులోన్ నాటుకోండి. అలాగే 13 సంవత్సరాల నుంచి నర్సరీ యాజమాన్యంలో అతి నాణ్యమైన, సాంప్రదాయమైన వ్యవసాయ పద్ధతుల్లో నారు పెంచుతున్న యాజమాన్యం వేలాంగిణి మాత నర్సరీ. కరెంటు పోయిందా? అప్పుడే చూశారు కదా రైతు సోదరులారా, నేను మీకు చూపిస్తున్న నారు చూస్తూనే ఉన్నారు కదా. అది మీకు గనక మిరపనారు కావాలంటే మీకు కింద స్క్రీన్ మీద కానొస్తుంది కదా, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏ నారు కావాలన్నా మీకు ఇక్కడ దొరుకుతుంది. మంచి ధరలో పెద్ద కంపెనీలై అన్ని రకాల నారులు నాణ్యమైన రేటుకి ఇక్కడైతే లభించును.